హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు తెలుసా? ముష్టోళ్ళ దగ్గర చిల్లర దొబ్బేసే వాళ్ళు తెలుసా? అడుక్కు తినే వాళ్ళ కంచాలు దెబ్బకెళ్లే వాళ్ళు తెలుసా? వీళ్ళందరూ తెలియపోయినా పర్లేదు. పల్నాడు జిల్లా వెళ్తే రాజకీయ నాయకు ముసుగులో చాలా మంది అటువంటి వాళ్ళు ఉంటారు. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, గురజాల, పల్నాడు జిల్లా గురజాలలో అడుక్కు తినే రాజకీయ నాయకులు ఎక్కువైపోయారంటూ ఉప్పు బ్రహ్మం అనే ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో తీయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మా నమస్కారం. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఫుట్పాత్ మీద కాయలు అమ్ముకునే వాళ్ళము. గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కానీ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పడలేదు. ఇప్పుడు మమ్మల్ని 5,000 10,000 రూపాయలు అద్దెలు అడుగుతున్నారు. బండికి 10,000 రూపాయలు ఇవ్వమంటున్నారు. 20,000 రూపాయలు ఇచ్చేసాము. తర్వాత మళ్ళీ నెల తర్వాత మళ్ళీ 10,000 రూపాయలు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చిన్న వ్యాపారం చేసుకోవాలి. అదే 10,000 20,000 ఉంటే మేము షాపు తీసుకునేవాళ్ళం. అది లేక ఆ స్తోమత లేక మేము ఇట్లా రోడ్డు మీద బతుకుతున్నాము. అయినా కానీ మమ్మల్ని ఇట్లా చిన్న రాజకీయ నాయకులు మమ్మల్ని ఇట్లా 10,000 5,000 20,000 అట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇయ్యలేని స్తోమతి మాది. దానివల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దానివల్ల మేము ఇటుపోలేకో ఏం చేయాలో అర్థం లేక ఈ వీడియో ద్వారా మా ఎమ్మెల్యే గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సార్ దగ్గరికి వెళ్ళేలా చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో ఎరపతినేని శ్రీనివాస్ దాకా వెళ్ళాలి, దయచేసి సపోర్ట్ చేయండి అంటూ. అరే చేయించేదే ఆయన రా నాయన. ఎరపతినేని శ్రీనివాసే ఈ గేమ్ అంతా ఆడిస్తూ ఉంటాడు. వాళ్ళ అనుచరులు వాళ్ళంతా కలిసి దందాలు చేస్తూ ఉంటారు అని చాలా మంది అంటూ ఉన్నారు. నిజమా? ఎరపతినేని గారు ఇటువంటి పనులు చేయిస్తారా? కూరగాయల వాళ్ళ దగ్గర నుంచి, ఫ్రూట్ వాళ్ళ దగ్గర నుంచి, అదేవిధంగా అది లైమ్ స్టోన్ దొరుకుతుంది దాచపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో. అక్కడ ట్రాక్టర్కి ఎంత కమిషన్? లైమ్ స్టోన్ ఒక ట్రాక్టర్ ఎత్తితే దానికి 100 రూపాయలు 110 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. అది తీసుకెళ్ళడానికి 20 రూపాయలు ఎంతో ఇవ్వాలి. ఇది అంతా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కన్సర్న్లోనే జరుగుతుందంటూ చాలా మంది చెప్తా ఉంటారు. ఇది నాకైతే వాస్తవమో కాదో క్లారిటీగా తెలియదు, కానీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఉప్పు బ్రహ్మం అనే వ్యక్తి క్లియర్గా తను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అయ్యా సార్, మేము రోడ్ల మీద దికానా లేక దిక్కు లేక ఒక బండి పెట్టుకొని ఏ రోజుకు ఆ రోజు డబ్బులు సమకూర్చుకొని వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొచ్చి పెట్టుకొని అమ్ముకుంటాము. అటువంటి మా దగ్గర మేము పెట్టుకునే ప్లేస్లో బండి పెట్టాలంటే మాకు మీరు శిస్తు కట్టాలి. అంతకుముందు సత్తెనపల్లిలో అనేవారు కే ట్యాక్స్ అనేసి. కే ట్యాక్స్, డి ట్యాక్స్ అనే సత్తెనపల్లిలో ఉండే. ఇప్పుడు పల్నాడులో అనమాట కొత్త ట్యాక్స్ ఇది. ఎవరు? ఇది టీ ట్యాక్స్. టీడీపీ వాళ్ళంతా కలిసి ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ టీ ట్యాక్స్ అంటూ ఉన్నారు. అసలు సిగ్గుందా అని అడగాలనిపిస్తుంది. సిగ్గుందా? వాడే దిక్కు దివాణం లేక ఒక అద్దె బండి తెచ్చుకొని ఏ రోజు డబ్బులు ఆ రోజు అప్పుగా తీసుకొని 4 ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకొని అమ్ముకుంటా ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి నెలకి ఇంత డబ్బు కట్టాలి, ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవాలంటే 30,000 కట్టాలి, 30,000 కట్టుకొని పర్మిషన్ తీసుకోవాలంటూ అతన్ని ఒత్తిడి చేశాడంట ఉప్పు బ్రహ్మాన్ని. అతను ఆల్రెడీ ఒక 20,000 కట్టాడు. అయినా కూడా ఇంకో 10,000 కట్టాలంటూ ఫోర్స్ చేస్తూ ఉన్నారంట. అలా ఫోర్స్ చేసిన కారణంగానే ఆయన ఇప్పుడు ఒక వీడియో తీసి పెడతాం జరిగింది. అది కూడా ఎవరికి? ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి, ఎరపతినేని శ్రీనివాస్ గారికి. సార్ ఎరపతినేని శ్రీనివాస్ గారు, ఏం చేద్దాం ఇప్పుడు? పాపం ఇట్లాంటి బాధితులు పల్నాడు ప్రాంతం మొత్తంలో కోకోలలు కుప్పలుగా ఉన్నారు. ప్రతి బండి దగ్గర, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ప్రతి లైమ్ స్టోన్ అప్లోడింగ్ దగ్గర, మొత్తం దగ్గర ఈ దందాలు నడుస్తూనే ఉన్నాయి సార్. లైమ్ స్టోన్ అయితే పెద్ద దందా సార్, అది ఎవడో చెప్పలేకపోతున్నారు. కానీ దాచాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్వారీల్లో కొట్టినటువంటి సున్నపు రాయిని విచ్చలవిడిగా ఎత్తుకెళ్లే దందాల్లో ట్రక్ కింద అని చెప్పి వసూలు చేస్తున్నారు సార్. ఏం చేద్దాం సార్? పాపం బ్రహ్మం ఏదో తనకి 10,000 గురించి ఆలోచిస్తున్నాడు, కానీ రోజుకి లక్షల్లో డబ్బులు కలెక్ట్ చేస్తున్న వాళ్ళ గురించి ఏం చేద్దాం? ఎరపతినేని శ్రీనివాసరావు గారు, ఇటువంటి దందాలు మీలాంటి సీనియర్ నాయకుల హయాంలో జరగడం కరెక్టేనా సార్? మీలాంటి గొప్ప వాళ్ళు ఇప్పటికే 2-3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. కావాల్సినంత పేరు పలుకుబడులు ఉన్నాయి మీకు.
ఇటువంటి చిల్లర దందాలు ఏంటి సార్? అడుక్కు తినే వాళ్ళ దగ్గర పేలాలు వెళ్ళుకున్నట్టు చండాలంగా మీ అనుచరులంతా కలిసి. అసలు బాలేదు సార్ ఇది. ఎరపతినేని శ్రీనివాస్ గారు, నేను మీకే చెప్తున్నా. అడుక్కు తినే వాడి దగ్గర గీరుకు తినే బ్యాచ్లా తయారయ్యారంటూ పాపం బ్రహ్మం మాట్లాడుతున్నాడు సార్. అతను లాంటి వాళ్ళు ఇంకా ఎంతమందో బయటకు రాకుండా ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందని మీ అనుచరులు వెళ్ళి పాపం బ్రహ్మం పైన విశ్వరూపం చూపిస్తారేమో సార్, ఒకసారి ఆలోచించండి. ఓవరాల్ గా పల్నాడు పట్టణంలో ఈ దందాలు కొనసాగడం కామన్. లైమ్ స్టోన్ గురించి ఎవడో బయటికి తీయట్లేదు, ఎవడో రాయట్లేదని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న పల్నాడు టీవీలన్నీ వాళ్ళకి సంబంధించినవే. పల్నాడు టీవీ 1, 2, 3, 4 నీ కొత్త సినిమా ఏది వచ్చినా పల్నాడు టీవీలో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఎవడొచ్చి అడగడానికి ఆపడానికి దమ్ముదేను ఎవరికి ఉండదు. సో ఓవరాల్ గా పల్నాడులో రెచ్చిపోతున్న దందాలు వసూళ్లు. ఎవడైతే పేదవాడు రోజువారీ కూలి ఉంటారో వాళ్లే టార్గెట్. ఎందుకంటే వాడికి అక్కడ తప్పించి వేరే దగ్గర పెట్టుకుంటే వాడి కుటుంబం గడవదు కాబట్టి, వాడు రోడ్డు పక్కన ఆ ప్లేస్ వాడికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాడు బతుకుల మీద పడి రాబందులా పీకు తింటారు ఈ దరిద్రులు. సో ఇటువంటి దరిద్రులు మొత్తానికి ఆయన క్లియర్ గా చెప్పాడు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మేము ఒక పైసా కట్టలేదు. అయినప్పటికీ ఇప్పుడు గవర్నమెంట్ మారి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాబందులు రాక్షసులు లాగా మమ్మల్ని పీక్కు తింటున్నారు అనేసి పాపం ఉప్పు బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. సో ఎరపతినేని గారు, ఒకసారి మీరు ఆలోచించండి. పాపం ఇటువంటి అభాగ్యులకు మీరు అండగా ఉండి ముందుకు నడిపించాలని మనసారా కోరుకుంటున్నాం. ఒకవేళ వీళ్ళంతా మీ అనుచరులు అయినా కూడా కాకపోయినా కూడా వారందరికీ ఒక మాట చెప్పి పేదోడి నోటి దగ్గర కూడిని, ఎంగిలి కూడిని నాక్కొని జుర్రుకొని తినొద్దని చెప్పండి. సో ఇది నా పోస్ట్ 360 తరపున నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.